గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా కేసీఆర్ ను తిరస్కరించాం అని చెప్పేసి నిన్న నిజామాబాద్ ఇందూరు సభ వేదికగా ప్రధాని ఏవైతే మాట్లాడారో అవే ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ప్రచురించింది. అయితే ఎన్డీఏలో చేరుతానంటే మేము ఒప్పుకోలేదు, జీహెచ్ఎంసీలో మా మద్దతు అడిగితే కుదరదన్నాను అని చెప్పేసి నిన్న ప్రధాని అన్నారు. సో కేటీఆర్ ను సీఎం చేస్తామని ఆశీర్వదించమని కోరారు. కాదన్నందుకే కేసీఆర్ లో మార్పు వచ్చింది. అవినీతి పరులు నా పక్కన కూర్చోలేరు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ సొమ్ము. ఇందూరు జనగర్జన సభలో ప్రధాని మోదీ ఆరోపణలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక రైట్ సైడ్ చూసినట్లయితే ఎన్డీఏ మునిగే నావ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ఇచ్చారు. అయితే ఏదైతే అటు ఎన్డీఏలో చేరతానంటే మేము ఒప్పుకోలేదు అని చెప్పి ప్రధాని నిన్న ఏదైతే సభా వేదికగా ఆరోపించారో దాన్నే ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతూ ఎన్డీఏ అనేది మునిగే నావా, అందులో చేరడానికి మేము పిచ్చోళ్లమా అని చెప్పేసి కేటీఆర్ అన్నారు. ప్రధాని మోదీ పచ్చి అబద్దాల కోరు. ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి సీఎంలను అవినీతి పరులనడం ఆయనకు అలవాటే. విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్. ఇక హైకోర్టులో సమర్పించిన దస్త్రాలన్నీ ఇవ్వండి. ఈ చంద్రబాబు క్రాష్ పిటిషన్ లో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం చేసినటువంటి ఆదేశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ హైకోర్టులో సమర్పించినటువంటి ఏవైతే దస్త్రాలన్నీ ఉన్నాయో అవన్నీ ఇవ్వండి. 2018లోనే విచారణ ప్రారంభమైనట్లు చెప్పే డాక్యుమెంట్లకు సంబంధించిన చర్చ హైకోర్టు తీర్పులో లేదు. దానిపై స్పష్టత కావాలన్న న్యాయమూర్తులు. ఇక ఎన్నికల డబ్బుపై పటిష్ట నిఘా అంటూ నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి వరకు బృందాలు ముమ్మరంగా తనిఖీ చేపట్టాలి. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక పాడి రంగంలో మెగా ప్రాజెక్ట్ అంటూ వార్తను హైలైట్ చేశారు. దేశంలోనే పెద్ద ప్రభుత్వ రంగ డైరీ రేపు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం. రాష్ట్రంలో పాడి రంగం ప్రగతి పదంలో కొత్త పుంతలు తొక్కేలా ప్రభుత్వం మెగా డైరీని సిద్ధం చేసింది. రోజుకు 8 లక్షల లీటర్ల పాల శుద్ధితో పాటు 10 టన్నుల నెయ్యి, 10,000 లీటర్ల ఐస్ క్రీం తయారీ సామర్థ్యంతో ఇది రూపుదాల్చింది. రంగారెడ్డి జిల్లా రావిల్యాలలో నిర్మించిన ఈ భారీ ప్లాంట్ ను ఈ నెల 5న రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ఇక ఎలక్ట్రాన్లపై పరిశోధనలకు భౌతిక శాస్త్ర నోబెల్ 3 వరించిన పురస్కారం అని చెప్పేసి వార్తనిచ్చారు. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. పిఎల్ అగోస్తి, ఫెరెంగ్ క్రౌస్, ఎన్ఎల్ హ్యూలియర్ వీరికి నోబెల్ బహుమతి ప్రకటించారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ కూడా బ్యానర్ ఐటంగా నిన్న ఇందూరు సభకు సంబంధించిన వార్తనే హైలైట్ చేస్తూ ప్రధాని వ్యాఖ్యలనే ఇస్తూ బ్యానర్ ఐటంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను ఆశీర్వదించాలన్నారు. ఆయనకు బాధ్యత ఇవ్వాలనుకుంటున్నానని కేసీఆర్ చెప్పారు అని చెప్పేసి ప్రధాని ఏదైతే అన్నారో అదే ఇక్కడ హెడ్ లైన్ గా కూడా ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యం, రాచరికం కాదని అప్పుడు నేను స్పష్టం చేశా అని చెప్పేసి ప్రధాని అన్నట్టు ఇక్కడ చెప్పారు. ఇక లెఫ్ట్ లో ఇందులోనే చూసినట్లయితే అయితే మోదీ కేసీఆర్ చీకటి మిత్రులు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో ఫెవికాల్ బంధం, మోదీ దాన్ని మరోసారి స్పష్టం చేశారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ రిష్తేదార్ సమితి అని చెప్పేసి అటు రాహుల్ గాంధీ అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ వార్తను ఇచ్చారు. ఇక రైలు ప్రారంభం రసాబాస, కేసీఆర్ ఫోటో లేదని మోదీ ఫ్లెక్సీలను చింపేసిన బీఆర్ఎస్ శ్రేణులు, టీవీని పక్కన పడేసిన మంత్రి హరీష్ రావు, సిద్దిపేట రైల్వే స్టేషన్ లో అధికారులపై ఆగ్రహం, సీఎంను ఎలా మర్చిపోతారని నిలదీత, కుర్చీలు విసురుకున్న బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు, పలువురికి గాయాలు, గంట పాటు ఉద్రిక్తత, వర్చువల్ గా రైలును ప్రారంభించిన మోదీ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక రాష్ట్రానికి దగ్గు, జ్వరం, గొంతు గరగర, జలుబు, వాతావరణ మార్పులతోనే 15 నుంచి 20 రోజులుగా తీవ్రత ఎక్కువవుతోంది. పెరుగుతున్నాయి కేసులు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వల్లే ఇంట్లో అంతా బాధితులవుతున్నారు. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి మాస్క్ అనేది తప్పనిసరి అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ఈ దగ్గు, జ్వరం, జలుబులు ఇవి ఎక్కువయ్యాయి అని చెప్పేసి ఈ కథనాన్ని ప్రచురించారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ కూడా బ్యానర్ ఐటంగా అంటే తెలంగాణ గుండెపై ఓ గుజరాతీ దండయాత్ర అంటూ ఈ వార్తను ముఖ్యంగా నిన్న ఇందూరు సభకు సంబంధించి మోదీ చేసినటువంటి వ్యాఖ్యల పరంగా వీళ్ల వర్షన్ను తెలియజేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. అయితే ముఖ్యంగా తెలంగాణ విముక్తికి సంబంధించి ఒక గుజరాతీ ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సంబంధించి ఏదైతే చేశారో సర్దార్ వల్లభాయ్ పటేల్
ఒక గుజరాతీ ఇక్కడ విముక్తి కలిగించారు. ఇప్పుడు ఈ అభివృద్ధి కూడా ఒక గుజరాతీ వల్లే సాధ్యమవుతుంది అని చెప్పేసి నిన్న ప్రధాని ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని హైలైట్ చేస్తూనే భారత స్వాతంత్ర సంగ్రామ యోధుణ్ణి, జాతి నేతను గుజరాతీ నాయకుడు అని పిలవడం ద్వారా ఉక్కు మనిషిని అవమానిస్తారా? అయితే ఎవరో దయ తెలిస్తే హైదరాబాద్ స్టేట్ కు స్వాతంత్రం వచ్చిందా? ఇది ఎవరో వేసిన భిక్షణ? అది ప్రజల కోరిక మేరకు భారత సైన్యం అండతో భారత ప్రభుత్వం సాధించిన ఘనత. అంతకు ముందే ఇక్కడ ఉద్యమాలు జరగలేదా? ప్రజలు ప్రాణాలుడ్డి సాయుధ పోరాటం చేయలేదా? పౌరుషానికి ప్రతిరూపమైన ఈ గడ్డ విమోచనం ఎవరి దయ కాదు, బిచ్చం కాదు అని చెప్పేసి ఇచ్చారు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాతీ కాదు, భారత స్వాతంత్ర సమర యోధుడు, నెహ్రూకు సరిదూగే నాయకుడు, ముక్కలుగా ఉన్న దేశానికి ఒక రూపునిచ్చిన ఉక్కు మనిషి అని చెప్పేసి ఏదైతే అన్నారో దాన్నే ఇక్కడ హైలైట్ చేస్తూ ఇచ్చారు. అయితే ఒక స్వాతంత్ర సమర యోధుని ఒక గుజరాతీగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు అనేది వీళ్ళ వర్షన్. ఇక ప్రధానివన్నీ పచ్చి అబద్దాలు అని చెప్పేసి నిన్న ఇందూరు సభకు సంబంధించి ఆయన మాట్లాడిన విషయాన్ని కేటీఆర్ ఖండిస్తూ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక నోళ్లకు కళ్ళెం వేయండి, ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు దూషణలకు దిగుతున్నారు. ఎన్నికల జాబితాలో కారును పోలిన గుర్తుల్ని తొలగించండి. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేక ఈవీఎంలు పెట్టాలి. ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చును మరో 20 లక్షలు పెంచండి. ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛగా జరిగేందుకు సహకరిస్తాం. సీఈసీతో రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అంటూ ఈ వార్తను ఇచ్చారు. గజ్వేల్ ముక్తకంఠం కేసీఆర్ అభ్యర్థిత్వానికి వైశ్యుల ఏకగ్రీవం మద్దతు. మంత్రి హరీష్ రావుకు తీర్మానం అందజేత ఎక్కడికక్కడ తీర్మానాలు చేస్తున్న కుల సంఘాలు అంటూ ఈ వార్తనిచ్చారు. గజ్వేల్ ముక్తకంఠం అన్నట్టు హెడ్లైన్ తో. నెక్స్ట్ వెలుగు చూద్దాం. పేరు పక్కన టాప్ ఐటమ్ లో ఒకటిగా మెగా డిఎస్సీ వేయాల్సిందే, 24,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారు. దానికి సంబంధించిందే ఈ వార్త. బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. ఇక్కడ కూడా నిన్న ఇందూరు సభకు సంబంధించి ప్రధాని వ్యాఖ్యలకు సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, కేసీఆర్ అవినీతిని కక్కిస్తా అని చెప్పేసి ప్రధాని అన్న విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఇందూరు గర్జన సభలో ప్రధాని మోదీ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక కేటీఆర్ ను సీఎం చేస్తారని కేసీఆర్ నన్ను కలిసిండు, ఇదేమన్నా రాజరికమా? మీరేమన్నా రాజులాని తిరస్కరించా? ఎన్డీఏలో చేరుతానంటే వద్దన్నా, అప్పటి నుంచి నా కండ్లలోకి చూస్తలేడు. ఇక్కడ జనం సొమ్ము లూటీ చేసి కర్ణాటకలో కాంగ్రెస్ కోసం ఖర్చు పెట్టిండు. ఆ రుణం తీర్చుకునేందుకు ఇక్కడ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోంది. త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం కబ్జా చేసింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదని హెచ్చరిక అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక రాష్ట్రపతి ముర్ముతో వివేక్ భేటీకి సంబంధించిన వార్తను ఇస్తూ కాకా అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ఆహ్వానం పలికిన విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ కు చుక్కెదురు. ఆయన దాఖలు చేసిన 2 పిటిషన్లను సుప్రీం కొట్టేసింది. ఇక టీచర్లకు ప్రమోషన్లు లేవు, బదిలీలే. కోర్టు కేసుల నేపథ్యంలో విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం ఇది అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక షెడ్యూల్ కు ముందు రోజుకో జీవో ఇస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనాలని చూస్తున్నారు. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు, ఎన్నికల ఖర్చు పెంచండి అని చెప్పేసి అటు బీఆర్ఎస్ అంది. బోగస్ ఓటర్లను తొలగించండి అని చెప్పేసి బీజేపీ అంది. రాజకీయ పార్టీలతో ఈసీ అధికారుల భేటీకి సంబంధించి రాజకీయ నేతలు విన్నవించిన విషయాలన్నింటినీ కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. నెక్స్ట్ హన్సిండియా చూద్దాం. ఇక్కడ కూడా బ్యానర్ ఐటంగా అటు బీఆర్ఎస్ బీజేపీ ఫైట్ లాగానే ఇస్తూ ముఖ్యంగా ఇందూరు సభకు సంబంధించి ప్రధాని అన్న వ్యాఖ్యలు, ప్రధాని మాటలకు అటు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ వ్యాఖ్యలని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటమ్ ఇక్కడ ఇచ్చారు. కరప్ట్ కేసీఆర్ కాంట్ సిట్ విత్ మోడీ, ప్రధానమంత్రి. ఫైటర్ కేసీఆర్ విల్ నాట్ సిట్ విత్ చీటర్ కేటీఆర్. నెక్స్ట్ ఇక ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఇక్కడ ఈనాడులో ముందు బ్యానర్ ఐటంగా మనం చూసినట్లయితే మనకు హైకోర్టులో సమర్పించిన ఆ దస్త్రాలన్నీ ఇవ్వండి అని చెప్పేసి సుప్రీం ఏదైతే ఆదేశించిందో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ లో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. 2018లోనే విచారణ ప్రారంభమైనట్లు చెప్పే డాక్యుమెంట్లకు సంబంధించిన చర్చ హైకోర్టు తీర్పులో లేదు. దానిపై స్పష్టత కావాలని న్యాయమూర్తులు అన్నారు. ఈ 17A సెక్షన్ వచ్చాకే ఎఫ్ఐఆర్ నమోదైందని ఏకీభవించిన ధర్మాసనం తదుపరి విచారణ 9కి వాయిదా అని చెప్పేసి వార్తనిచ్చారు. ఇక రైట్ సైడ్ గనక చూసినట్లయితే ఎలక్ట్రాన్ల పరిశోధనకు భౌతిక శాస్త్ర నోబెల్, 3 వరించిన పురస్కారం అంటూ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి కనుక చూసినట్లయితే ఇక్కడ
కథ అడ్డం తిరిగింది. ఈ స్కిల్ కేసులో వికటించిన వైసీపీ వ్యూహం అంటూ ఆగిన చంద్రబాబు లోకేష్ యాత్రలు, కానీ అంతకు మించి జనంలో చర్చ మొదలైంది. ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజాగ్రహం, పార్టీల ప్రమేయం లేకుండా నిరసనలు, ఇతర రాష్ట్రాలు దేశాల్లోనూ ర్యాలీలు, తప్పు చేశామని వైసీపీ అంతర్మదనంలో పడిపోయింది అని చెప్పేసి ఈ వార్తను ఇచ్చారు. ఇక నేడే ఎందుకు లోకేష్ 10న పిలవండి అని చెప్పేసి, ముఖ్యంగా ఇవాళ 4వ తేదీన సిబిఐ విచారణ ఉన్నటువంటి క్రమంలో దానికి సంబంధించింది ఈ వార్త. బట్ నేడే ఎందుకు అన్నటువంటి ఒక క్వశ్చన్ తో ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. సుప్రీంకోర్టులోనూ దక్కని ఉపశమనం అంటూ స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా. బాబు నేరం చేశారా లేదా అనే వాదనల జోలికి వెళ్లని ఆయన లాయర్లు అని చెబుతూ వార్తనిచ్చారు. ఇక టీడీపీ దుశ్శాసన పార్టీ అంటూ రాజకీయంగా ఎదుర్కోలేక నాపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు, స్త్రీలను అవమానిస్తున్న వారిని సమర్థించడం సిగ్గుచేటు అని చెప్పేసి రోజా అన్న వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.